హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ మధులెత్తును. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాము. చాలామంది ఆడవాళ్ళల్లో మేము ఎక్కువగా గమనించేది బ్లడ్ తగ్గటం. అది ఎందువల్ల జరుగుతుంది అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే కొంతమందికి పీరియడ్స్లో ఎక్కువ బ్లడ్ పోవడం వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా లోపల కొన్ని బ్లడ్ ఇష్యూస్ ఉన్న వల్ల కావచ్చు. కానీ మెజారిటీలో వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. సో చాలామందికి మేమేం చేస్తామంటే ఐరన్ ట్యాబ్లెట్స్ రాస్తాం. కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ రాసినా కూడా కొంతమంది దాదాపుగా 15 రోజులు 20 రోజులు వాడినా కూడా కనీసం కొంచెం కూడా పెరగదు. సో దీనికి కారణం ఏంటంటే మనం ఐరన్ ట్యాబ్లెట్స్ వాడే విధానంలో మార్పు. సో వాటికి కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి ఇవాళ తెలుసుకుందాం. యూజువల్గా ఐరన్ ట్యాబ్లెట్స్ మార్నింగ్ వాడితే చాలా మంచిది. దెన్ ఆఫ్టర్నూన్ కన్నా, లేదా మధ్యాహ్నం కన్నా, ఈవినింగ్ కన్నా మార్నింగ్ టైమ్స్లో ఆరెంజ్ జ్యూస్ కానీ, లేదా లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసంతో కానీ, లేదా బత్తాయి రసంతో కానీ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. యూజువల్గా ఏంటంటే వైటమిన్ సి అనేది ఐరన్ని అబ్జార్బ్ బాగా చేసుకుంటుంది. అందువల్ల దాంతో వాడితే చాలా మంచిది. లేదు మధ్యాహ్నం రాశారు డాక్టర్ గారు ట్యాబ్లెట్లు అనుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనంతో కాకుండా 1 గంట ముందుగా కానీ, భోజనం తీసుకోవడానికి 1 గంట ముందుగా కానీ, లేదా 2 గంటలు తర్వాత కానీ వేసుకోవాలి ట్యాబ్లెట్స్. ఇమీడియట్గా ఫుడ్తో వేసుకుంటే ఏమవుతుందంటే అది కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వదు. సో మనకి ఐరన్ అనేది కరెక్ట్గా అందదు. సో బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరగదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది కాఫీ తాగుతూనో, టీ తాగుతూనో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఐరన్ ట్యాబ్లెట్ ఎప్పుడు కూడా కాఫీ, టీలతో వేసుకోకూడదు. కేవలం వేసుకుంటే ఇలా జ్యూసెస్తో కానీ, లేదా ఎంటీ స్టమక్తో వాటర్ మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా చక్కగా వాటి వల్ల ఉపయోగం వస్తుంది. మన బ్లడ్ కూడా పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పాయింట్, ఇవి చాలామంది అంటే పెరగలేదని చెప్పేసేసి కొంచెం ఎక్కువగా వాడటం, అంటే డోస్ పెంచుకొని వాడటం, లేదా ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడటం అలా చేస్తారు. అలా చేయవద్దు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే అబ్జార్ప్షన్ సాచురేషన్ కొంతవరకే ఉంటుంది. ఆ సాచురేషన్ దాటిన తర్వాత మనం 2 వేసుకున్నా 3 వేసుకున్నా ఉపయోగం ఉండదు. మనకి ఎంతవరకు అవసరమో డాక్టర్ ఎంతవరకు ప్రిస్క్రైబ్ చేశారో మనం వాడే విధానం మార్చుకుంటే ఆటోమేటిక్గా మన బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇరిటబుల్ బౌల్ కంప్లైంట్ ఇస్తారు. అంటే ఏంటంటే మోషన్స్ అవుతున్నాయండి, వేసుకోగానే విరోచనాలు అయిపోతున్నాయి, లేకపోతే నేను నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అని చెప్తుంటారు. సో వాళ్ళకి ఎలా అంటే యూజువల్గా వాళ్ళకి ఫుడ్తో వేసుకుంటే అబ్జార్ప్షన్ కొంత తగ్గడం వల్ల అట్లీస్ట్ కొంత ఉపయోగం అనేది జరుగుతుంది ఆ ట్యాబ్లెట్తో. సో బ్లడ్ పెరగడానికి అనేది అవకాశం ఉంటుంది. ఇంకొక అప్పటికీ కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్. దీంట్లో 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. సుక్రోజ్ అనేది, మాల్టోజ్ ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి. సుక్రోజ్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఒక 5 ఇంజెక్షన్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. మాల్టోజ్ ఇంజెక్షన్స్ అయితే ఇట్స్ లైక్ ఏ సింగిల్ షాట్ ఇంజెక్షన్స్ లాగా అనమాట. మీకు ఎంతవరకు అవసరమో, మీ బ్లడ్ ఎంత తగ్గిందో అనే దాని మీద ఆధారపడి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ ప్రకారంగా మనం తీసుకుంటే అది మీకు చాలా వరకు ఇరిటబుల్ బౌల్ కానీ అలాంటి సిమ్టమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది. కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్స్తో లైక్ కడుపులో మంటగా ఉంటుందండి, నా వల్ల కాదు, నేను తీసుకోలేను అని చెప్తారు. యూజువల్గా అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతుంది ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోగానే కొంతమంది పడుకుంటూ ఉండుంటారు. అంటే లైన్ డౌన్ పొజిషన్స్కి వెళ్ళకూడదు. ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నాక అట్లీస్ట్ ½ an hour అన్నా వాళ్ళు ఎరెక్ట్ పొజిషన్ అంటే నిలబడి ఉండటం కానీ, ఏదైనా చిన్న పనులు చేసుకుంటూ తిరగటం కానీ చేస్తే యూజువల్గా అది కిందకి వెళ్ళిపోయి అబ్జార్బ్ అయిపోయి మనకి ఈ హార్ట్ బర్న్ కానీ, ఈ రిఫ్లక్స్ అనేది రాకుండా ఆపుతుంది. అది కూడా మనకి బాడీకి బాగా ఉపయోగం ఉంది. సో తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్స్ 3 months కన్నా ఎక్కువ వాడకూడదు. ఎక్సెప్షన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో డాక్టర్ ఎన్నాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే అన్నాళ్ళు వాడాల్సిందే. కానీ నార్మల్ పీపుల్ అంటే ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు 3 months వాడితే యూజువల్గా సరిపోతుంది. 3 months కన్నా ఎక్కువ వాడితే ఐరన్ ఓవర్లోడ్ వచ్చి లివర్లోను, హార్ట్లోను, ప్యాన్క్రియాస్లోను అవి డిపాజిట్ అయిపోయి టాక్సిక్ అవుతుంది. సో మనం కొంత పీరియడ్ మాత్రమే అవి వాడాలి.
ఇది ఐరన్ ట్యాబ్లెట్స్లో వేసుకోవాల్సిన టిప్స్. ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.